నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా ఒక భూకంపం అయినటువంటి వార్త చక్కర్లు కొడతా ఉన్నది. ఏకంగా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తా అన్న ఒక నినాదం, ఒక మాట మారుమోగుతా ఉన్నది. అదే జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త. ఒకసారి చూస్తే చక్రం తిప్పిన జీవన్ రెడ్డి ఏ విషయంలో? జగిత్యాలలో 44 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని రాజకీయం చేసినటువంటి జీవన్ రెడ్డి ఒక్కసారిగా తనకు ప్రాధాన్యత ఇస్తలేరు, నాకు సంబంధించినటువంటి విషయంలో నన్ను పట్టించుకుంటలేరు, ఏ విధంగా నాకు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి మేమే కదా మూలధారణం, ఈ రోజు మేము ఓడిపోవచ్చు కానీ ఆ రోజులలో కూడా మేము కష్టపడ్డాం కదా, కాంగ్రెస్ పార్టీకి ఏ నాయకుడు పనిచేయని రోజులలో, కాంగ్రెస్ తరఫున ఏ నాయకుడు స్టాండ్ తీసుకొని రోజులలో మేము పనిచేసినాం, ఎమ్మెల్సీ గెలిచినామంటూ కూడా జీవన్ రెడ్డి సంచలనమైనటువంటి ఆరోపణలు. తర్వాత డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కేసీఆర్ కనుసైన టికెట్ ఇస్తే గెలిచినటువంటి వ్యక్తి సంజయ్ని కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా తీసుకుంటారు? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మా మీద పెత్తానం చేయడం, గత 10 సంవత్సరాల నుంచి పెత్తానం చేసి మళ్ళా ఇంకోసారి పెత్తానం చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటాం అనేది జీవన్ రెడ్డి వైఖరి. అయితే జగిత్యాలలో ఎన్నిసార్లు జీవన్ రెడ్డి గెలిచినా, ఓడినా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఆయన మాట ధిక్కరించలేదు. అది కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు టైం కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి అప్పుడు కూడా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి మాటనే నడిచింది. కానీ ఎప్పుడైతే 2024లో సంజయ్ కలిశాడో తర్వాత అధికారులకు మాట వినొద్దు అని చెప్పేసి సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిందంటూ కూడా ఇక్కడ జీవన్ రెడ్డి బాధపడుతూ కన్నీటి పర్యంతమైనటువంటి విషయం. అయితే ఇక్కడ చక్రం దే విషయంలో తిప్పిండు. చక్రం దేనికి సంబంధించినటువంటి సందర్భంలో మాట్లాడిండు అంటే, రేపు జరిగేటువంటి కేసీఆర్ బహిరంగ సభలో దాదాపు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖతమయ్యే విధంగా, కాంగ్రెస్ పార్టీ మొత్తం లేకుండా చేసే విధంగా జీవన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా రాజకీయ సమాచారం. తర్వాత అక్కడ ఉన్నటువంటి జగిత్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి జీవన్ రెడ్డి అభిమానులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల నుండి మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీలు, ఇప్పుడు గెలిచినటువంటి సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి సర్పంచులు, మొన్న ఏదైతే రెబల్ గా పోటీ చేసి గెలిచినటువంటి జీవన్ రెడ్డి వర్గం, వీళ్ళంతా కూడా పార్టీకి దూరమై జీవన్ రెడ్డితో పాటు పార్టీలో చేరే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఏది లేదు, అంతా అబద్ధం, అసలు దీనికి సంబంధించినటువంటి విషయం కాదు, అసలు దీని విషయంలో ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు పోవట్లేదు జీవన్ రెడ్డి గారి గురించి అంటూ కూడా మాట్లాడతారు. కానీ కొంత కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా దుష్ప్రచారం స్టార్ట్ చేసింది జీవన్ రెడ్డి మీద. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఎన్ని అవకాశాలు ఇచ్చింది, ఎంపీగా అవకాశం ఇచ్చింది, ఎన్నిసార్లు ఓడిపోయిన జగిత్యాల గడ్డ మీద ఆయనకు సంబంధించినటువంటి టికెట్ అట్లనే ఉంచింది, అయినా కూడా ఆయన స్వలాభం కోసం పోతా ఉన్నాడు అంటూ 45 సంవత్సరాల పాటు పార్టీకి కష్టపడ్డటువంటి జీవన్ రెడ్డి మీద వ్యతిరేక పవనాలు వీసే విధంగా సోషల్ మీడియా పనిచేస్తూ వస్తుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా జీవన్ రెడ్డి నిర్మూలన చేస్తా అన్నటువంటి మాట నిజం చేసే విధంగా వైపు పోతా ఉన్నాడు. కేసీఆర్ సభకు సంబంధించినటువంటి విషయంలో జగిత్యాలలో పెద్ద సభ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆల్రెడీ ఆయన కేసీఆర్ ని కలిసినటువంటి విషయం, అన్న దేవుడే పంపిండు మనని అన్న కోణంలా మాట్లాడుకున్నటువంటి మనం. అయితే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వచ్చే నెల ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఈ యొక్క సమయంలో మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇన్ని రోజులుగా పార్టీకి పనిచేసినటువంటి నాయకులు అంతా కూడా ఒక్కసారిగా జీవన్ రెడ్డి వైపు చూడడంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కావచ్చు, డాక్టర్ సంజయ్ కావచ్చు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళంతా నెత్తిన చేతి పెట్టుకునే ఆస్కారం కనిపిస్తా ఉన్నది. మరొక వైపు రేవంత్ రెడ్డి డైరెక్ట్ జగిత్యాలకు సంబంధించినటువంటి విషయంలో, జగిత్యాలకు సంబంధించినటువంటి సందర్భంలో మాట్లాడుతూ, కార్యకర్తలారా మీరే మమ్మల్ని కాపాడండి, రూపాయి కూడా లేకుండా బతుకుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని బతికించండి, జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి పోతే మీరంతా కూడా ఉన్నారు, పార్టీ బతకాల అంటూ కూడా అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడం. అయితే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు ఏం చెప్తా ఉన్నారు? జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు, అభిమానులు, ఆయనకు సంబంధించినటువంటి కట్టర్ ఫ్యాన్స్ ఏమంటా ఉన్నారంటే, ఇన్ని రోజులు ఈ ఇష్యూ జరుగుతా ఉంటే ఏ రోజు కూడా నోరు తెరవనటువంటి ముఖ్యమంత్రి
సడన్ గా జగిత్యాల గడ్డ మీద మీటింగ్ పెడదాం, కేసీఆర్ సభను అడ్డుకునే ప్రయత్నం చేద్దాం, ఈ విధంగా మాట్లాడితే ఎవరు సహిస్తారు? కనీసం టీపీసీసీ అధ్యక్షుడిని కాకుండా రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడేది ఉంటే, ఎప్పుడైతే నల్గొండకు సంబంధించినటువంటి ఎంపీ ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి అలగబూనిడు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి ఒక ముఖ్యమంత్రి పోయి మాట్లాడాడు కదా, ఆ విధంగా జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చే ఉండే అంటూ కూడా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు మాట్లాడతారు. అయితే ఇదే కోణంలో మరి రేపు జగిత్యాలకు సంబంధించినటువంటి సభలో అక్కడ 1,00,000 మందితో దాదాపు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. జగిత్యాల మొత్తం దద్దరిల్ల విధంగా కేసీఆర్ సభను నిర్వహించే విధంగా అడుగులేస్తా ఉన్నారు. ఈ యొక్క సందర్భంలో కేసీఆర్ సభను అడుగుకునే విధంగా రోడ్లు తవ్వించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎప్పుడో వచ్చింది దానికి పర్మిషన్, అప్పటి నుండి ఆపేసి ఇన్ని రోజులు పని కాకుండా ఇప్పుడు సడన్ గా బస్సులు, విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు, ఆటో కార్లు, ప్రయాణికులు, అక్కడ ఉన్నటువంటి నివాసితులకు ఇబ్బందికరంగా మారే విధంగా రోడ్డు మొత్తం తవ్వించడం ఎట్లా కూడా కేటీఆర్, హరీష్ రావు అక్కడికి వెళ్ళడం, వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడ వెళ్ళడం, ఇక పూర్తిగా కేటీఆర్ అయితే ఒక్కసారిగా విజయం చేస్తా ఉన్నాడు గవర్నమెంట్ మీద. ఇక్కడ పులి వస్తుందని చెప్పి భయపడ్డారు, పులి వస్తుందని చెప్పి భయపడుతున్నారు. కేసీఆర్ ఏడున్న రావాలి 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 అన్నారు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తుంది, రోడ్లు తవ్వకాలేంది, ఈ రోడ్లకు సంబంధించినటువంటి విషయం ఏంది, అధికారులను ప్రశ్నలతో వర్షంతో కురిపించారు. జగిత్యాల పోయి హరీష్ రావు కూడా పూర్తి స్థాయిలో ఇక రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డటువంటి సందర్భం. మరి ఎట్లా జగిత్యాలకు సంబంధించినటువంటి సభ కొనసాగబోతా ఉన్నది, కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనేది ఒక దీనికి సంబంధించినటువంటి అంటే ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతాడు, కేసీఆర్ ఇన్ని రోజుల తర్వాత బయటకు వస్తాడు. గతంలో వరంగల్ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి విషయంలో ఆయన కొద్దిసేపే మాట్లాడి జీవన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ పాలన మీద ఇక్కడ కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి వార్త. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో జీవన్ రెడ్డికి ఆ సభకు అడ్డుకునే ప్రయత్నంగా ఫ్రీ పబ్లిసిటీ, అంటే బీఆర్ఎస్ పోకున్నా అడ్వర్టైజ్మెంట్ లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారంటూ కూడా కొంత వార్తలలో హల్చల్ అవుతా ఉన్నది. జీవన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ఏ ముఖ్యుడు, కేసీఆర్ఏ మంచోడు, నన్ను అన్నాను పిలుస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ అన్నా అని ఎవరు పిలవకపోయా, ఎంత సీనియర్ని ఎంత అవమానిస్తారు, ఇంకెన్ని రోజులు అవమానాలు పడాలంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడినట్టు. మరి ఈయన ఎమ్మడి పోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎంత అవకాశం కల్పిస్తారు, అసలు ఎంత దీనికి సంబంధించినటువంటి ఏది మన జీవన్ రెడ్డికి రాక మీద కూడా కొంత బీఆర్ఎస్ లో కూడా కొంత అసంతృప్తి ఉంది అన్న విధంగా మాట్లాడుతా ఉన్నారు. అదే దీన్ని ఎవరు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ మేము కనుక్కున్నాం జగిత్యాలలో ఇలా బీఆర్ఎస్ వాళ్ళు మా దాంట్లో కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఒప్పుకోలేదో కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ లోకి వస్తే ఎట్లా ఒప్పుకుంటామని కూడా మాట్లాడుతా ఉన్నారు అనే కోణంలో కాంగ్రెస్ కొంత డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తా ఉన్నది. కానీ జగిత్యాల వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఒక పాయింట్ అయితే, దీని తర్వాత రేవంత్ రెడ్డి కూడా సభ పెట్టి మరి ఈ మాటల యుద్ధం ఎలా ఉండబోతా ఉన్నది, జీవన్ రెడ్డితో పోయేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఏ విధంగా జీవన్ రెడ్డిని ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది, దీని మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అడ్డంకులేసి మన పదవులు ఆశ చూపించి ఆపే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా వేచి చూడాలి. మరి జగిత్యాల సభకు సంబంధించినటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.